టీటీడీలో ఎఫ్ఎంఎస్ మరియు హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను తొలగించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ ఆదివారం టీటీడీ పరిపాలనా భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ఎఫ్ఎంఎస్ విభాగంలోనూ హెల్త్ విభాగంలోనూ టెండర్లు ఆహ్వానించారు. టెండర్లలో 45 సంవత్సరాల లోపు ఉన్న కార్మికులను తీసుకోవాలని, 30% మహిళలను, 70% మగవారిని తీసుకోవాలని, సూపర్వైజర్లకు శానిటేషన్ సర్టిఫికేట్ ఉన్నవారిని విధుల్లోనికి తీసుకోవాలని కొత్త నిబంధనలు పెట్టడం తప్పుబట్టారు. కార్మిక చట్టాలకు భిన్నంగా కార్మికులను తొలగించడానికి కొత్త నిబంధనలు ఎలా పెడతారని ప్రశ్నించారు. జీతాలను పెంచి మరొక పక్క కార్మికులను తొలగించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పనిచేస్తున్న కార్మికులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ రేపు జరిగే పాలక మండలి సమావేశంలో కొత్త నిబంధన తొలగించడానికి నిర్ణయాలు చేయాలని, కార్మికులు పొట్టగొట్టే కొత్త టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి బుజ్జి, ఆర్ లక్ష్మి, ఎండి శ్రీనివాసులు, ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి కార్మికులు తొలగించడం కోసం కొత్త నిబంధనలను పెట్టారు. ఆ కొత్త నిబంధనలు తొలగించకపోతే పనిచేస్తున్న 6,000 మంది కార్మికులు ఇంటికి పోవడం తప్ప ఇంకొక మార్గం లేకుండా ఈరోజు టీటీడీ యాజమాన్యం చేస్తుంది. కొత్త నిబంధనలు రద్దు చేయాలని ఈవేళ టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఎఫ్ఎంఎస్ కార్మికులు, హెల్త్ కార్మికులు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. 45 సంవత్సరాల లోపు ఉన్న వారిని మాత్రమే తీసుకుంటాము. ఆ పైన ఉన్న కార్మికులు విధుల్లోకి తీసుకోమని చెప్పి నిబంధన పెట్టారు. 30% మంది మహిళల్ని, 70% మంది మగవారిని తీసుకోవాలని, శానిటేషన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారిని సూపర్వైజర్గా తీసుకోవాలని చెప్పి ఈ రకమైనటువంటి కండిషన్స్తో పెట్టి కార్మికుల్ని ఇంటికి పంపించేటువంటి కుట్ర చేస్తున్నారు టీటీడీ యాజమాన్యం. ఇది సరైనటువంటి కాదని చెప్పి గతంలో ఈవో గారికి వినతిపత్రం ఇచ్చాం. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. చైర్మన్ గారు స్పందించి ఏ ఒక్కరిని తొలగించమో కొత్త నిబంధనలు రద్దు చేస్తామని చెప్పినారు. ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, హెల్త్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు వేలాది మంది ఈరోజు వీధులు పాలు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు తీసుకునింది. 2021 సంవత్సరంలో ఇదే ఏడీ బిల్డింగ్ ముందు 14 రోజుల పాటు రేయింబవళ్ళు పోరాటం చేసి తమ న్యాయమైన హక్కులు సాధించడం కోసం వేతనాలు పెంచాలని చెప్పి పోరాటం చేస్తే నిన్న లేక మొన్న 2 నెలలకు ముందే 5,000 రూపాయలు వేతనం పెంచారు. అయితే పెంచిన వేతనం ఈ కార్మికులకు ఇవ్వడం ఇష్టం లేక ఈ కార్మికులకు ఎందుకు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి ఈరోజు దుర్బుద్ధితో ఈ కార్మికులందరినీ ఒక పక్క జీతం పెంచామని చెప్తూ మరో పక్క అందరినీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.